Hey, welcome back to Pharma and Health YouTube channel. This is Veerabrahmam, certified registered pharmacist B Farm. సో ఈరోజు మనం ఈ వీడియోలో డిఎన్సి ప్రొసీజర్ గురించి ఒకసారి క్లియర్గా చూద్దాము. అసలు డిఎన్సి అంటే ఏంటి, డిఎన్సి ఎవరికి అవసరం అవుతుంది, ఎప్పుడు అవసరం అవుతుంది అని చెప్పేసి ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఎందుకంటే చాలామంది మహిళలు మాకు డిఎన్సి చేద్దాము అన్నారు, తప్పదు అన్నారు. సో 50,000 అడిగారు. అసలు డిఎన్సి అవసరం అవుతుందా లేదా అని చెప్పేసి చాలామంది భయపడుతున్నారు. అండ్ కొంతమంది 50,000 అయినా సరే ఇచ్చి చేయించుకుంటున్నారు. సో అది నిజంగా డిఎన్సి అవసరమా అవసరం లేదా అనేది, ఎవరికి అవసరం అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. అసలు డిఎన్సి అంటే ఏంటి, ఎవరికి అవసరము అంటే, డిఎన్సి అంటే డైలటేషన్ అండ్ క్యూరటేజ్. ఇది ఒక స్మాల్ సర్జికల్ ప్రొసీజర్ అన్నమాట. సో ఇది ఎవరికి అవసరము అంటే, ఎర్లీ స్టేజెస్లో ఎక్కువగా దీన్ని ఎవరికి చేస్తారు అంటే, ఎర్లీ స్టేజెస్లో ప్రెగ్నెన్సీ వద్దు అనుకొని అన్వాంటెడ్ కిట్ యూస్ చేసి ఎవరికైతే బ్లీడింగ్ ఇన్కంప్లీట్ అవుతుందో వాళ్ళకి డిఎన్సి అవసరం అవుతుంది. సో వాళ్ళకి అది కూడా ఎవరికి అవసరం అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఏ కేసులో అవసరం అవుతుందని చెప్పేసి కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వాళ్ళకి ఈ డిఎన్సి ప్రొసీజర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో అయితే ఈ డిఎన్సి ప్రొసీజర్ ఎవరికి అవసరం అవుతుంది అని మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అంటే, మనకి అన్వాంటెడ్ కిట్లో ఫస్ట్ ట్యాబ్లెట్ వేస్తారు కదా. ఫస్ట్ ట్యాబ్లెట్ వేసిన తర్వాత మీకు ఫీటస్ అనేది, ఇక్కడ ఫీటస్ ఉంది కదా, పిండము. ఈ పిండము మీకు 48 అవర్స్లో ఏదో ఒక టైంలో, ఈ 48 అవర్స్లో పిండం అనేది డెత్ అయిపోతుంది. సో పిండం డెత్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు సెర్విక్స్ అనేది ఉంటుంది కదా. ఇక్కడ ఈ సెర్విక్స్ అనేది మేజర్ ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుంది. ఎందుకంటే మీకు పిండం చనిపోయిన తర్వాత సెర్విక్స్ అంటే ఏంటంటే, దీనికి 2 హోల్స్ ఉంటాయి. ఒకటి ఇదేమో బయట వైపుకి తెరుచుకొని ఉంటుంది, ఇక్కడ వెజైనా. ఇది లోపల వైపుకి తెరుచుకొని ఉంటుంది, ఇది గర్భాశయం. సో ఈ 2 హోల్స్ సెర్విక్స్ అంటారనమాట. ఈ సెర్విక్స్ అనే భాగం ఓపెన్ అయ్యింది అంటే మీకు బ్లీడింగ్ అనేది కంప్లీట్గా జరుగుతుంది. సో ఇక్కడ మీరు ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఫీటస్ పిండం చనిపోతుంది. సో వెంటనే సెర్విక్స్ అనేది ఓపెన్ అవుతుంది, బ్లీడింగ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే బ్లీడింగ్ కంప్లీట్ అయిపోయింది, సెర్విక్స్ ఓపెన్లోనే ఉంది. సో అబార్షన్ క్లియర్ అయిపోయింది. తర్వాత 2 ఫీటస్ డెత్ అయిపోయింది, సెర్విక్స్ ఓపెన్లో ఉంది. సెర్విక్స్ ఓపెన్ అయింది, కాకపోతే కొంతమందిలో బ్లీడింగ్ అనేది కంప్లీట్ అవ్వదు. సగం బ్లీడింగ్ అయిపోయి సెర్విక్స్ క్లోజ్ అయిపోతుంది. ఇంకా తర్వాత మీరు మిసోప్రోస్టల్ టాబ్లెట్లు వేసినా కానీ ఈ సెర్విక్స్ అనేది ఓపెన్ అవ్వదు. సో సెర్విక్స్ ఎవరికైతే ఓపెన్ అవ్వదో, మీకు ఇక్కడ లోపల ఇన్కంప్లీట్ బ్లీడింగ్ అయిపోయి ఇక్కడ సెర్విక్స్ అనేది ఓపెన్ అవ్వకుండా క్లోజ్ అవుతుందో, సో అలాంటి వాళ్ళకి మీకు డిఎన్సి అనే ప్రొసీజర్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీళ్ళకి అవసరం ఉండదు. ఓన్లీ ఫీటస్ డెత్ అయిపోయి సెర్విక్స్ ఓపెన్ అయిపోయి సగం పార్ట్ బయటకు వచ్చేసి సెర్విక్స్ క్లోజ్లో ఉంది అంటే వాళ్ళకి మాత్రమే ఈ డిఎన్సి అనేది అవసరం అవుతుంది. అండ్ ఇంకొంతమందికి ఉంటుంది, ఫీటస్ డెత్ అయిపోతుంది, సెర్విక్స్ ఇక్కడ ఓపెన్ అవుతుంది, బ్లీడింగ్ అనేది కంటిన్యూషన్గా జరుగుతుంది. సో వీళ్ళకి ఏంటంటే, కొంతమందికి కొన్ని హార్మోన్స్, మన హార్మోన్స్ చెప్పాను కదా, ఈ హార్మోన్స్ 4 హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మెయిన్గా ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది కదా. సో ఈ హార్మోన్స్ కొంచెం అటు ఇటుగా ఉండటం వల్ల బ్లీడింగ్ అనేది కొన్ని ఎక్కువ రోజులు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే ఒక 6 రోజులు 7 రోజులు, ఒక 10 డేస్ వరకు కూడా మీకు బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు కూడా వీళ్ళకి ఇన్కంప్లీట్ లెక్కలోకి వచ్చింది, కానీ వీళ్ళకి డిఎన్సి అనేది అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళకి సెర్విక్స్ అనేది ఓపెన్లోనే ఉంటుంది, ఈ సెర్విక్స్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. కాబట్టి బ్లీడింగ్ కంటిన్యూషన్గా అయ్యేంత వరకు మీరు వెయిట్ చేస్తే గర్భాశయం అనేది క్లియర్ అయిపోతుంది. సో ఎవరికైతే, జాగ్రత్తగా వినండి, ఎవరికైతే ఇక్కడ సెర్విక్స్ అనేది ఓపెన్ అయిపోయి సగం పార్ట్స్ మాత్రమే బయటకు వచ్చి కొన్ని టిష్యూస్ మాత్రం లోపల ఉండంగానే సెర్విక్స్ అనేది క్లోజ్ అయిపోతుందో వాళ్ళకి డిఎన్సి అనేది అవసరం అవుతుంది. సో మిగిలిన వాళ్ళకి డిఎన్సి అనేది అవసరం లేదు. సో అదండి. సో ఈ వీడియోలో ఇంకా ఏదైనా డిఎన్సి మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా ఒకసారి కామెంట్ చేయండి.
లేదు అంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాంటాక్ట్ అవ్వండి. సో థ్యాంక్ యూ.